కింగ్డమ్ మూవీలో విజయ్ అన్న ఎలా కనబడబోతున్నాడు, అసలు ఇది ఎక్కడ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే కింగ్డమ్ అంటే ఒక రాజ్యం అని అందరికీ తెలుసు. అదే కాకుండా ఇంతకు ముందు అనమాట టీజర్ కి సంబంధించి ఒక పోస్టర్ అయితే వదిలారు. దాంట్లో కిరీటం అయితే ఉంది. ఆ కిరీటానికి పైన అనమాట ఏమని రాసి ఉందంటే, నిశ్శబ్దంగా ఉన్న కిరీటం రాజు కోసం వెయిట్ చేస్తుంది. అంటే ఆ రాజు విజయ్ దేవరకొండ. గమనించి ఉన్నట్టయితే ట్రైబ్స్ అయితే ఉన్నారు. ట్రైబ్స్ అనమాట చాలా మంది అయితే చంపేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం మన విజయ్ అన్న ఈ రకంగా వచ్చాడు అంటే వాళ్ళలో ఒక నాయకుడు కొడుకు అయి ఉండొచ్చు మన విజయ్. అయితే దీంట్లో మన విజయ్ అన్న పోలీస్ గెటప్ లో వస్తాడు అని చాలా మంది అయితే చెప్పారు. కాకపోతే ఈ టీజర్ గమనించుంటైతే దీంట్లో అసలు మన విజయ్ అన్న పోలీస్ లాగే లేడు. అయితే పోలీస్ లాగా ఉండి అసలు ఈ ఊచకోతని తట్టుకోలేక ఊచకోతని ఎదిరించాలని విజయ్ అన్న ఈ రకంగా వాళ్ళని ఎదిరిస్తాడు అని నాకైతే అనిపిస్తుంది. అందుకని విజయ్ అన్న చాలా షాట్లలో అనమాట డిఫరెంట్ గా అయితే కనిపించాడు. అదే కాకుండా టీజర్ క్లైమాక్స్ లో అనమాట చాలా మంది గ్యాంగ్స్ అయితే అతని వెనకాలైతే ఉన్నాయి. ఆ రకంగా ఉన్నట్టయితే ఈ ట్రైబ్స్ వాళ్ళని చంపుతున్న వాళ్ళని అందరినీ ఎదిరించి విజయ్ అన్న ఒక లీడర్గా అయితే ఎదిగాడు. అసలు భయ్య ఈ మూవీ స్టోరీ ఎక్కడిది ఎలా ఉండబోతుంది అంటే ఇది ఖచ్చితంగా శ్రీలంకకు సంబంధించిన కథే భయ్య. నిజం చెప్పారంటే శ్రీలంకలోనే షూటింగ్ జరుగుతున్నాయని కూడా చెప్పారు. 1940లో కొన్ని విధ్వంసం అయితే జరిగిందంట శ్రీలంకలో. మంది అయితే చంపేశారంట. అంటే బోర్డర్ కి సంబంధించి కొంతమంది అయితే ఉంటారు బోర్డర్ మధ్యలో. అయితే వీళ్ళు మావాళ్ళు కాదు అని ఆగిపోయారు. వీళ్ళని చంపాలని చాలా మంది అయితే ట్రై చేశారు. దాని కారణంగా వీళ్ళని ఎదిరించడానికి విజయ్ అయితే వచ్చాడు. అయితే శ్రీలంకలో ఎంత విధ్వంసం జరిగింది, ఎంత ఊచకోత జరిగింది అనేది అయితే డైరెక్టర్ గౌతమ్ గారు మనకి క్లారిటీగా అయితే చూపిస్తారు. ఈ టీజర్ గమనించుంటైతే మొత్తం ఊచకోతే ఉంది. అదే కాకుండా మన విజయ్ అన్న ఎంట్రీ ఇస్తాడుగా వైలెన్స్ గా సముద్రం నుంచి వస్తున్నట్టు ఒక ఎంట్రీ అయితే ఉంది. దాని తర్వాత బ్రిడ్జి దగ్గర అనమాట పోలీసులను ఎదిరిస్తున్నట్టు ఒక షాట్ అయితే కనిపించింది. దాని తర్వాత ఆర్మీ వాళ్ళకి చిక్కి ఆయన అనమాట జైల్లో ఉన్నట్టు ఒక షాట్ అయితే కనిపించింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే మన విజయ్ అన్న వేరే రకంగా అయితే ఉంటాడు. వేరే రకంగా ఉన్న మనిషి వీళ్ళని కాపాడాలని పూర్తిగా మారాడు అని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. జైల్లో వెళ్ళి ఆ జైల్లో ఉన్న వాళ్ళనే మార్చాడు నాకైతే అర్థమవుతుంది. ఆ రకంగా ఆ జైల్లో ఉండే వాళ్ళని తనకు నచ్చినట్టుగా కన్వర్ట్ చేసుకుంటాడు విజయ్ అన్న. ఆ రకంగా వాళ్ళని కన్వర్ట్ చేసుకొని ఈ ఆర్మీ దగ్గర తీసుకొని ఆర్మీ వాళ్ళని అయితే ఎదిరిస్తాడని ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ మూవీలో మనకి ఖచ్చితంగా ఊచకోతే కనిపిస్తుంది. ఈ ఊచకోతలో రియల్ స్టోరీ కూడా ఉంటుందంట. రియల్ స్టోరీ ఏ మాదిరిగా చూపిస్తారో అనేది చూడాలి. చాలా మంది ట్రైబ్స్ అయితే రెండు దేశాల మధ్యలో అనమాట చనిపోయారంట. ఆ రకంగా మనకి కొద్దిగా ఎమోషన్ చూపిస్తూ, అదే రకంగా వైలెన్స్ చూపిస్తూ, అదే కాకుండా ఎలివేషన్స్ చూపిస్తూ అయితే మనకి టీజర్ అయితే లాంచ్ చేశారు. టీజర్ లో అనమాట అందరూ ఏ క్లాస్ కి అయితే చేశారు. నెంబర్ 1 చెప్పాలంటే మన ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఒక రేంజ్ లో అయితే ఉంది. ఇది తెలుగు, హిందీ అలాగే తమిళ్లో అయితే ఉందంట. టీజర్ మాత్రం మన ఎన్టీఆర్ అన్న వాయిస్ అంటే ఒక రేంజ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత అనిరుద్ధ్ మ్యూజిక్ భయ్య చెప్తున్నా కదా, అనిరుద్ధ్ అంటే హైలైటే. దాని తర్వాత డైరెక్టర్ గౌతమ్ ఈ రకంగా ఆలోచించి ఈ రకంగా ఇలాంటి సినిమా తీసాడు అంటే నేనైతే ఊహించుకోలేదు. ముందే చెప్పారు, దానికన్నా 100% ఎక్కువ అయితే ఉంది. డైరెక్టర్ గౌతమ్ గారు ఈ మూవీని బ్లాక్ అయితే తీస్తున్నారు. ఇప్పుడు సలార్ మాదిరి అలాగే కేజీఎఫ్ మాదిరి ఒక రేంజ్ లో అయితే ఉంటుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ కామెంట్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి.